హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మేరీ సుంకర. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే నిన్నటి వీడియో కంటిన్యూషన్ అండి. మధ్యాహ్నం వ్లాగ్ నెక్స్ట్ వీడియోలు చూడండి అని చెప్పాను కదా, ఆ వీడియోని మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను అన్నమాట. మీకు ఈ వ్లాగ్ కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరైనా మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని సింబల్ క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయండి. ఇంకా ఈ రోజు నుంచి కొంచెం మంచిగా వీడియోస్ చేద్దాము, కొంచెం యూజ్ఫుల్ కంటెంట్ అని అనుకుంటూ ఉన్నానండి. ఎందుకంటే ఈ మధ్య అంతా మాకు నెట్ లేదనమాట, ఏవి చేయాలన్నా కూడా. అందుకే మీకు టైం టు టైము వీడియోస్ రాకుండా ఇరెగ్యులర్గా వస్తూ ఉన్నాయన్నమాట. టైంకి రాకుండా 2కు 6కు 9కి ఇలా స్లోగా నెట్ అనేది వెళ్తూ ఉందండి. అందువల్ల వీడియోస్ కూడా కరెక్ట్ టైంకి అయితే రావట్లేదు. నేను పోస్ట్ చేస్తే 12కు లేదంటే 9 కన్నా నేను పోస్ట్ చేస్తానండి కంటిన్యూగా అయితే. ఇంకా ఈ మధ్య అంతా నెట్ లేకపోవడం వల్ల కొంచెం అలా అయిపోయింది అంతేను. ఇంకా తర్వాత వచ్చేసి మేము మధ్యాహ్నం నేను క్యారెట్ రైస్ చేశాను కదండి. ఇంకా తినేసి మేము షాపింగ్కి అయితే వెళ్ళాము. మా ఇంటికి వెళ్ళేసి అక్కడ ఓటర్ కార్డు అవి తీసుకొని ఆ తర్వాత వచ్చేసి డిమార్ట్కు షాపింగ్కి అయితే వెళ్ళామండి. ఇంకా చెప్పాను కదా, మాకు కర్టన్స్ కావాలి, దివానా కాట్కి కావాలి అనేసి కవర్స్ అవి తీసుకున్నాం అనమాట. ఇక్కడ మామూలుగా అయితే మేము కర్టన్స్ కొంచెం పెద్ద ఫ్లవర్స్ వచ్చి తీసుకున్నాను. అవి కొంచెం రొటీన్గా ఉన్నాయనేసి నాకు ఎందుకో నచ్చలేదు. అందుకనేసి నేను కొంచెం సన్నగా ఆకులు వచ్చినట్టుగా అలా తీసుకున్నాను అనమాట. కొంచెం ట్రీ వచ్చినట్టుగా తీసుకున్నాము. కర్టన్స్ వేసిన తర్వాత లుక్ ఎలా ఉందనేది చూద్దురులేండి. ప్రస్తుతానికైతే కర్టన్స్ వచ్చేసి అన్నీ మనకు 499 రూపీస్ పడ్డాయండి. ఓన్లీ దివానా సెట్ మాత్రం 599 రూపీస్ పడింది. ఇంకా అంతే అనమాట. మేము అన్ని రెండు సెట్లు తీసుకున్నామండి. కిటికీలకు వచ్చేసి 2 సెట్లు, డోర్ కర్టన్కి వచ్చేసి 2 సెట్లు తీసుకున్నాము. ఎందుకంటే ఇక్కడ పెద్ద డోర్ ఉంది కదా ముందు, అందుకనేసి అనమాట. కిటికీలు కూడా 3 లేదా 4 అలా ఉన్నాయి, అందుకనేసి అలా తీసుకున్నాము. ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఇక్కడ నేను అన్ని లిక్విడ్స్ ఇలాంటివి తీసుకున్నానండి, సోపులు అనమాట. ఇంకా అక్కడ ఏవి అయిపోయాయో అవి మాత్రమే తీసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి బాటిల్స్ అండి. ఇప్పుడు ఎండాకాలం కదా, నీళ్ళు తాగటానికి మేమైతే ప్రస్తుతానికి ఏమి కొనకుండా ఓన్లీ మనకి జ్యూస్ అమ్ముతూ ఉంటారు కదండి, లిమ్కా జ్యూస్ అనేసి ఆ బాటిల్స్ అయితే యూస్ చేస్తూ ఉన్నాము. అవి బాగోలేవనేసి ఇంకా మా ఆయన్ని అడిగేసి నేను ఈ 4 బాటిల్స్ అయితే తీసుకున్నాను. రేపు స్కూల్కి కూడా ఇద్దరికి పనికి వస్తాయి. ఇంట్లో 2 ఉంటాయి, నేను కూడా ఒక బాటిల్ పెట్టుకొని తాగుతూ ఉండొచ్చు కంటిన్యూగా అనేసి నేను ఇలా 4 బాటిల్స్ అయితే తీసుకున్నాను. ఇంకా మా ఆయనకి కూడా బాటిల్ అవసరం అండి, అందుకనేసి నేను 4 తీసుకున్నాను, ఎక్కువ తీసుకోలేదు. ఎందుకంటే నాకు ఏం కావాలో అది మాత్రమే తీసుకుంటానండి, ఎక్కువ తీసుకోను అనమాట. నాకు అట్లా అలవాటు లేదు. నేను ఏం వాడతానో అవి మాత్రమే తీసుకుంటాను. ఎక్కువ హంగామాలకు ఇలా పోను అని చెప్పాను కదా మీతో, అలా అనమాట. ఇంకా ఇంట్లోకి వచ్చిన తర్వాత లిక్విడ్స్ అన్నీ అయిపోయాయండి. చూసారు కదా, నేను ఏవి అయిపోయాయో అవి మాత్రమే తీసుకున్నాను. ఇక్కడ మమ్మాయత్తు షాంపూలు, నిమ్మాయిలు ఇవన్నీ మేము ఇల్లు క్లీన్ చేయడానికి ఇట్లా యూస్ చేసి అయిపోయాయండి. సర్ఫ్ ఎక్సెల్ అయితేనేమి, కొంచెం ప్రొవిజన్స్ అయితే ఇంట్లో ఉన్నాయి కానీ లిక్విడ్స్ అయితే అయిపోయాయండి. అందుకనేసి ఇంకా లిక్విడ్స్ అన్నీ పట్టుకొని వచ్చేసాను. మా బాబు కోసం అయితే విటమిన్ సి సోప్ అయితే తీసుకున్నాను. తనకి మొటిమలు వస్తూ ఉంటాయండి ఈ చెమటకి, అందుకనేసి విటమిన్ సి మాయిశ్చరైజర్ అది తీసుకున్నాను. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకా మేము ఇంటికి వచ్చేసరికి 4:30 అలా అయిపోయిందండి. 4:30కి ట్యూషన్ అయితే ఇక్కడ మా ఆయన ట్యూషన్ కంటిన్యూ చేసేసారు. ట్యూషన్ అయిపోయిన తర్వాత 6 గంటలకి మా బాబు అయితే ఇంకా దివానా సెట్ మార్చేస్తూ ఉన్నాడు. ఇంకా కొత్తవి వచ్చినాయంటే వాళ్ళకి సందడి కదండి. ఇంకా అదే కాకుండా మాకు నెట్ కూడా లేదనమాట. నెట్ లేకపోవడం వల్ల మా పిల్లలైతే చాలా ఇబ్బందిగా అయిపోయింది మాకైతే. వాళ్ళకి చాలా బోర్ కొట్టేసింది. దానివల్ల ఏవేవో చేసేస్తున్నారనమాట ఇంట్లో అయితే. ఇంకా అలా మా బాబు ఇంకా అమ్మ దివానా సెట్ మార్చేసి, అమ్మ నాకు కోడిగుడ్డు ఫ్రై లాగా చెయ్యి, అంత పులుసులా లేకుండా
కర్రీ లాగా లేకుండా అది ఫ్రై లాగా చేసేయి, టమోటాలు వేసి ఇంతకుముందు చేసావు కదా అలా చేసేయి అని చెప్పారు. ఇంకా అందుకనేసి నేను ఇక్కడైతే ఎగ్గుతో ఇలా చేస్తూ ఉన్నానండి. అంటే ఎగ్గు పగలగొట్టి ఒకేసారి పులుసులాగా చేసేస్తూ ఉన్నాను అనమాట, ఉడికించకుండా. దానికి కావాల్సింది ఇక్కడ నేను ధనియాలు జీలకర్ర అండి అయిపోయిందని చెప్పాను కదా పౌడరు, అది ముందుగానే వేయించి పక్కన పెట్టేశానండి. పౌడర్స్ వేసేటప్పుడు మనకి ఏం చక్క చల్లారిపోతాయి కదా, అప్పుడు మనం పౌడర్ చేసుకొని వేసుకోవచ్చు అనేసి పక్కన పెట్టేశాను. ఆ తర్వాత వచ్చేసి ఎగ్గుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి, ఒక ఆనియను, 1 ఇంచు అల్లం ముక్క, ఒక 5-6 వెల్లుల్లిపాయలు తీసుకొని మంచిగా మిక్సీ పట్టేశానండి. మిక్సీ పట్టేసి ఆ తర్వాత గ్యాస్ పైన స్టవ్ ఆన్ చేసేసాను. స్టవ్ ఆన్ చేసేసి బాండీ పెట్టేసి ఆయిల్ తీసుకున్నానండి. 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకొని మనం మిక్సీ పట్టుకున్నాం కదా పేస్ట్ లాగా చేసుకున్న ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇక్కడ యాడ్ చేసేసాను అనమాట. దీనికన్నా ముందు ఆవాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూన్ అనేది యాడ్ చేసుకున్నానండి. అవి చిటపటలాడిన తర్వాత ఆనియన్ మిశ్రమం అనేది ఇక్కడ యాడ్ చేసేసాను. యాడ్ చేసేసి మంచిగా ఇది మిక్స్ చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా మిక్స్ చేసుకొని మనం ఇది ఆయిల్ పైకి తేలేంత వరకు మనము ఇది మగ్గించుకోవాలండి. ఇది మనం తొందరగా ఇది వేగాలి అంటే ఒక 1 స్పూన్ పసుపు తీసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని ఇంచక్క మనం మూత పెట్టేసుకున్నామంటే ఇది మంచిగా ఉడికిపోతుందండి. ఇది చాలా ఈజీ అనమాట ఈ కర్రీ చేయడం. టైం కూడా అంత ఎక్కువ టైం తీసుకోదండి, సింపుల్గా చేసేయచ్చు అనమాట. ఓన్లీ ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి ఉన్నాయంటే ఈ కర్రీ రెడీ అయిపోతుంది. ఆల్రెడీ ఇంకా మన ఇళ్ళల్లో అన్ని పౌడర్స్ ఉంటాయి కదా, అంతే అనమాట. 3 టమోటాలు తీసుకున్నాను, ఇవి సన్నగా కట్ చేసుకొని ఇది కూడా మనం పేస్ట్ లాగా చేసేసుకోవాలండి. ఈ టమోటాలు, ఆనియన్, వెల్లుల్లి పేస్ట్ ఇవి మాత్రం మనము దీనికోసం మనం ప్రిపేర్ చేసుకోవాల్సింది. ఇవి ఉన్నాయంటే చక్క ఒక 10 మినిట్స్లో అయిపోతుంది అంతే. కర్రీ మాత్రం చాలా ఈజీ, చాలా టేస్టీ కూడా. స్మెల్ అయితే అస్సలు రాదండి. మనకి మామూలుగా అయితే ఎగ్గు చేసామంటే చాలా వరకు స్మెల్ వస్తూ ఉంటుంది కదా, ఇదైతే అస్సలు స్మెల్ రాదండి. ఎప్పుడైనా కూడా మీరు తొందరగా చేసుకోవాలి ఎగ్గు కర్రీ అనుకుంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారు కదా, నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అది మంచిగా వేగిన తర్వాత మనకు ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా, అప్పుడు టమాటా ప్యూరీ అనేది నేను తీసుకున్నాను. ఇక్కడ 3 టమోటాల వరకు మంచిగా పేస్ట్ చేసుకున్నానండి. తొడిమెల దగ్గర మనం సన్నగా అది కట్ చేసి తీసేయాలన్నమాట. అది తీసేయకపోతే అందులో ఉండే మనకి అందులో ఇసుక, రాళ్ళు అవన్నీ ఉంటాయండి. ఆ మొదలు మనం కట్ చేసుకోవాలి. కట్ చేసి మిగతా మొత్తం పేస్ట్ లాగా చేసేసి అందులో యాడ్ చేసేసి ఆ తర్వాత వచ్చేసి ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని ఇది మంచిగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలండి. నేనైతే ఇంకా మంచిగా మిక్స్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ మిక్స్ చేసేసి మనం మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టేసామంటే మనకి ఉడికిపోతుంది. ఈలోపు మనము జీలకర్ర పొడి మనము వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి, అది పౌడర్ చేసుకుంటే సరిపోతుంది అనేసి ఇంకా నేనైతే ఇక్కడ జీలకర్ర పొడి మిక్సీ పట్టేసుకుంటూ ఉన్నాను. పౌడర్ లాగా పట్టేసి ఇది సపరేట్గా తీసుకున్నానండి, వేరే మిక్సీ అనమాట ఇది. ఇంకా అలాగే పెట్టేశాను. దాన్ని మంచిగా చల్లార్చుకొని వేరే బాక్స్లో వేసుకోవాలి. ఇంకా ఇక్కడ చూసారు కదా, మనకైతే టమోటాలు మంచిగా ఫ్రై అయిపోయి కొంచెం మనకి ఆయిల్ పైకి తేలినట్టుగా అనిపిస్తుంది. అప్పుడు 1 స్పూను కారము, 1 స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ వచ్చేసి జీలకర్ర పొడి, 1/2 స్పూను గరం మసాలా వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి. చూసారు కదా, అంటే ఒక 1 మినిట్ పాటు మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని అంతటిని. అంటే మనకి పచ్చివాసన పోవాలి కదండి, అలా వెళ్ళేంత వరకు ఒక 1 మినిట్ అలా వేయించేసుకొని ఆ తర్వాత మనం ఎన్ని గుడ్లు కావాలంటే అన్నీ మనం ఇక్కడ వేసేసుకోవచ్చు. ఇంకా నేనేంటంటే ఒక 4 వరకు వేసుకుందాంలే అనుకున్నాను. మా బాబేమో నాకు 2 కావాలమ్మా అన్నాడు. ఇంకా అందుకనేసి నేను మా ఆయనకి 2, మా బాబుకు 2, నాకు మా పాపకు షేర్ ఒకటి ఉంటుందిలే అని చెప్పేసి ఇక్కడ నేనైతే ఒక 6 గుడ్లు వరకు వేసేసుకున్నాను. అంతేనండి, ఎగ్గు మనకి ఫ్రై అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ అండి.